అడిక్షన్ అది చాలా డేంజరస్ వ్యసనం. ఎందుకో తెలుసా? నువ్వు ఒక సిగరెట్ తాగడానికి అడిక్ట్ అయిపో, అది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆపాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయితే ఆపేస్తావు. మందు తాగుతున్నావా, దానికి చాలా అడిక్టెడా? ఓకే ఫైన్, అది కూడా నీ చేతిలోనే ఉంటుంది. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకుంటే మందు తాగే అలవాటు కూడా మానేస్తావు. అదే ఒక మనిషికి అడిక్ట్ అయితే నరకం చూస్తావు. నీకు ఏ అడిక్షన్ ఉన్నా, ఎంత వ్యసనపరుడైపోయినా, సిగరెట్, మందు, కొంతమంది చాక్లెట్స్ తినడం, ఇట్లా చాలా హ్యాబిట్ అయిపోతుంది, చాలా వ్యసనం అయిపోతుంది అది. అలాంటి దానికన్నా ఒక పర్సన్కి అడిక్ట్ అయితే మన ఫీలింగ్స్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళు నవ్విస్తే నవ్వడం, ఏడిపిస్తే ఏడవడం, ఇలా ఒక్కటి కాదు, ప్రతిదీ ఆ పర్సన్కి అడిక్ట్ అయ్యావంటే దానికన్నా ఒక పెద్ద దరిద్రం ఇంకొకటి ఉండదు. ఎప్పుడైనా కానీ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నీ ఫీలింగ్స్, నీ యాక్టివిటీస్, నీ పర్సనల్స్ నీ చేతిలోనే ఉండాలి, అవతల వాళ్ళ చేతిలో కాదు. నువ్వు నవ్వినా, ఏడ్చినా, కష్టంలో ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా నీ ఫీలింగ్స్, నీ పనులు, నీ ప్రతి ఒక్క యాక్టివిటీ నీ కంట్రోల్లోనే ఉండాలి. నువ్వు నవ్వాలనుకుంటే నవ్వు, ఏడవాలనుకుంటే ఏడు, అంతేగాని ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా అవతల పర్సన్ మీద పెట్టేసి వాళ్ళకే అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఎట్లుంటే వాళ్ళ బిర్రర్లో మనం ఎందుకు ఉండాలి? ముందు చెప్పిన సిగరెట్, మందు వ్యసనాలు స్ట్రాంగ్గా మైండ్ సెట్ పెట్టుకుంటే మానేయగలం, కానీ ఒక పర్సన్కి అడిక్ట్ అయితే మాత్రం బ్రతికుండగానే చచ్చిపోవాలి. వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే బ్రతికుండగానే నరకం చూస్తావు. సో ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు ఉండాలి. నువ్వు నవ్వాలనిపిస్తే నవ్వాలి, ఏడవాలనిపిస్తే ఏడవాలి. నీకు సంబంధించిన ఏది కూడా, ఏ ఫీలింగ్, ఏ యాక్టివిటీ కూడా అవతల వాళ్ళకి అస్సలు చెప్పకండి, అవసరం లేదు. నీకు నువ్వే అడిక్ట్ అవ్వు. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. అర్థమవుతుందా? నీకు ఆ దేవుడు ఇచ్చింది ఒక్కటే లైఫ్. నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. అంతేకాని నువ్వు ఒక బొమ్మ అయిపోయి నీకు అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తే నువ్వు కదలడం ఇంకానైనా ఆపే. నీ లైఫ్లో నువ్వు ఒక బటర్ఫ్లై లాగా బ్రతక